ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకు జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఏంట్రని ఇంత కనబట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కట్టింగ్ కొడతా మధ్యలో ఏది నీలాంటి ముందు సరుకుతాం అది చేయకుంటావా? మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి ఎత్తికి మరి చంపుతాడు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అమరావా, అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయనే మార్చుకోను. ఏదో మనసు ఎంత ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? లోపు 30 డైరే పడ్డాయి. గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరలేదు, వెళ్ళరా. నువ్వు వెళ్ళు, పడుకో. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఏరా పేరు శాస్త్రి, మా రోడ్డు కుమ్మేస్తున్నారా? ఎవరికి చెప్పే? చెప్పండి గురువు గారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురువు గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కడ లేదు కదండి. అది నిజమేరా. ఈ ముక్క మాత్రం మహా భేషుగా చెప్పాను సుమి. వేరారియమ్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? పట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? దా. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏ పొట్టన్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టడుగా వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున్న వీడి పొట్టరాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. 1 minute. మనంటున్నావు ఏమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అయినట్టు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. ఆ పాత బస్సు సలీంతో హలీ గురించి డిస్కస్ చేసినప్పుడైనా మనం వచ్చి చూమి. ఆపరాని అపరాధ పరిమాణాలు నువ్వును. రేయ్, మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎవరైనా ట్రై చేసుకుంటే పడతారా? అంత విషయం నీకు. భలే వారండి మీరు. మా గురువు గారికి వయసు అయిపోవా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురువు గారు? ఏం చెప్తావురా? ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. అప్రాచ్య పాటలు అచ్చు గుద్దినట్టు ఆయన పోలికే. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది అపచారం అపచారం. మరి సాంప్రదాయం మాట్లాడతావా? చెప్పరా?